ఆ వేడికి దృఢమైన లోహాలు కూడా కరిగిపోతాయి. అలా సముద్ర అంతర్భాగం నుంచి ఉద్భవించిన ఉష్ణోగ్రత ఆ నీటిలో జీవం పుట్టుకకు కావలసిన శక్తిని అందించిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాబట్టి సూర్యుని ప్రమేయం లేదంటున్నారు. అలా సంక్లిష్టమైన జీవాణువులు సముద్ర గర్భంలో పుట్టాయి. ప్రోటీన్స్, లిపిడ్స్, అరెనేట్స్ వంటి జీవకణాలు ఉద్భవించాయి. ఆపై ఏకకణ బ్యాక్టీరియాలు, వైరస్లు పుట్టుకొచ్చాయి. కొన్ని లక్షల సంవత్సరాల పరిమాణ క్రమంలో అభివృద్ధి చెందిన జీవకణానికి బహుకణ జీవులుగా తయారయ్యాయి. అవే మొక్కలు, జలచరాలు. ఆ మీదట లక్షల సంవత్సరాల జీవ పరిణామం జరిగి అనేక రకాల జీవులు భూగోళమంతటా వృద్ధి చెందాయి. ఇలాంటి జీవ పరిణామ క్రమాన్ని ఇతర గ్రహాల మీద నాసా ఊహిస్తోంది. భూమి మీద జీవం పుట్టుకకు కోట్ల సంవత్సరాలు పట్టినట్లే కాలావధుల్లో వ్యత్యాసం ఉండుగాక వేరే గ్రహాల మీద కూడా వెనుక ముందుగా జీవం పుట్టి ఉండేందుకు అవకాశం ఉంది కదా అంటున్నారు నాసా శాస్త్రవేత్తలు. సరే, నాసా వాదన తార్కికంగా సరిపోతుందనుకుంటే అది ఊహిస్తున్న గ్రహం మన సౌర కుటుంబంలోనే ఉంటే అది ఏదన్నది మరో ప్రశ్న. బుధుడు అంటే మెర్క్యూరీ సూర్యుడికి మరీ చేరువుగా ఉంటుంది కనుక అక్కడ శుక్రుడు అంటే వీనస్ మరీ ఆమ్లతత్వం కలిగింది కనుక అక్కడ అంగారకుడు అంటే మార్స్ని ఇప్పటిదాకా శోధించినంత మేరకు ద్రవరూప నీరు లభించలేదు కనుక అక్కడ జీవం ఉండేందుకు అవకాశాలు లేనట్లే. తక్కిన 4 వాయుగోళాలు కనుక అక్కడ జీవం ఉండేందుకు చోటు లేదు.